హలో అండి, అందరికి నమస్కారం. టుడే టాపిక్ ఏంటంటే వరదరాజస్వామి టెంపుల్. అసలు ఈ వరదరాజస్వామి టెంపుల్ అనేది ఎలా వచ్చింది? ఈ వరదరాజస్వామి టెంపుల్ యొక్క చరిత్ర, అసలు ముఖ్యంగా అతి వరదరాజస్వామి ఎవరు? 40 సంవత్సరాలకు ఒకసారి ఆయన్ని బయటికి తీసుకొచ్చి 48 రోజులు పూజ చేసి మళ్ళీ ఆ కోనేరులో ఎందుకు పెడతారు? మరీ ముఖ్యంగా ఆ బంగారు బల్లి, వెండి బల్లి ఎలా వచ్చాయి అక్కడికి? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి? ఇవన్నీ ఈ ఒక్క వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దయచేసి చివరి వరకు చూడండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే. సో, టాపిక్‌లోకెళ్తే వరదరాజస్వామి టెంపుల్ ఎలా వచ్చింది? అసలు వరదరాజస్వామి టెంపుల్ ఎలా వచ్చిందనంటే, ఈ యుగం అనేది జరగకముందు, అంటే అకార్డింగ్ టు స్కంద పురాణం ప్రకారం ఈ సృష్టి అనేది జరగకముందు బ్రహ్మగారు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి అశ్వమేధ యాగం చేయాలనుకుంటారు భూలోకం వచ్చి. అప్పుడు అశ్వమేధ యాగం చేయాలంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళిద్దరికీ, బ్రహ్మకి సరస్వతి దేవికి ఇద్దరి మధ్య గొడవలు జరగడం వలన సరస్వతి దేవి ఆ యాగానికి రారు. అంటే అశ్వమేధ యాగానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అప్పుడు ఏం చేస్తారంటే, బ్రహ్మగారు బ్రహ్మలోకం నుంచి ఋషులను తీసుకుని వచ్చి అస్తగిరి అనే కాంచీపురంలో ఒక పర్వతం మీద గాయత్రి మంత్ర ఉపశమనం చేస్తారు. ఆ గాయత్రి మంత్రం జపించడం వల్ల ఆ అగ్నిలో నుంచి గాయత్రి మాత బయటికి వస్తుంది. ఆ అగ్నిలోంచి వచ్చిన గాయత్రి మాతను బ్రహ్మగారు ఆ ఋషుల సమక్షంలో వివాహం చేసుకుంటారు. ఎందుకంటే అశ్వమేధ యాగం చేయడానికి. అంటే ఈ విషయం తెలుసుకున్న సరస్వతి దేవి గారు వేగవతి నది రూపం ఎత్తి యాగాన్ని ఎలైనా సరే నాశనం చేయడానికి పూనుకుంటారు. ఇంకా ఆ నది అనేది ఎంతో వేగంతో వస్తుంది ఆ యాగ ప్రాంగణానికి. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు ఆ వరదను అడ్డుకట్ట వేస్తారు. అంటే ఆ వరదను కంట్రోల్ చేస్తారు. అప్పుడు ఈ వరదను కంట్రోల్ చేశాడు కాబట్టి వరద అదిగాక వరదకి రాజు ఎవరంటే నారాయణుడు, అంటే మహావిష్ణువు. అంటే ఇలా వచ్చింది, అంటే వరదరాజ అని పేరు అలా వచ్చింది. అంటే ఈ యాగం అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ సందర్భంలో బ్రహ్మగారు విశ్వకర్మని పిలిచి ఈ యాగానికి గుర్తుగా ఇక్కడ ఒక గుడిని నిర్మించాలని అనుకుంటారు. ఆ గుడిలో మహావిష్ణు విగ్రహాన్ని స్వయంగా విశ్వకర్మ చేత ఒక అతి కాండము చేత నిర్మించబడింది. ఆ విగ్రహాన్ని తయారు చేస్తారు. స్వయంగా విగ్రహం తయారు చేసిన తర్వాత స్వయంగా బ్రహ్మ చేతులచే ప్రదర్శించబడిన అతి వరదరాజస్వామి విగ్రహం. అంటే అది ఇప్పుడు పాత కాలంలో ఎక్కువగా పూజింపబడిన విగ్రహం అన్నమాట. తర్వాత కాలక్రమేణా, అంటే సుమారు 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు అసలు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నారు అది వరదరాజస్వామి గారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 16వ శతాబ్దం తర్వాత మొఘలులు మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టారు. అంటే ఇంక వీళ్ళు దొరికిన గుళ్ళు మొత్తం నాశనం చేసేయడానికి పూనుకున్నారు. ఇంక ఇదే క్రమంలో వాళ్ళ కన్ను ఈ వరదరాజస్వామి గుడి టెంపుల్ మీద కూడా పడింది. అప్పుడు ఇందులో ఉన్న పూజారులు ఆ టైంలో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే అదేంటంటే, వాళ్ళందరూ కలిసి ఒక వెండి పట్టెలో అక్కడ అంటే ఉన్న ఆనంది పుష్కరిణిలో పెడతారండి. అంటే ఆ రహస్యాన్ని ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే ఆ రహస్యం గాని వేరే వాళ్ళకి తెలిస్తే అది చాలా ప్రమాదం అని అది వాళ్ళలోనే దాచుకున్నారు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. తర్వాత అన్ని సద్దుమణిగిన తర్వాత చోళులు వచ్చారండి. చోళులు వచ్చిన తర్వాత ఈ గుడిని అనేది ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేశారు. అంటే అక్కడున్న మూల విరాట్ అనేది చాలా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఇది ఇలా కాదని అది వరదరాజస్వామి ముఖ కవలికలతో సేమ్ అలాంటి విగ్రహాన్ని తయారు చేస్తారు. అంటే నుంచున్న వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేస్తారండి. ఆ నుంచున్న విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా తేజస్సుగా ఉంటుంది. అంటే ఈ విగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, అంటే చిత్ర పౌర్ణమి తర్వాత 15 రోజున సూర్యకిరణాలు డైరెక్ట్ గా విగ్రహం మీద పడతాయి.
ఇదే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనకి అయోధ్యలో రామ మందిరంలో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉపయోగించారు. మీరు చూస్తే అతి వరద అంటే వరదరాజస్వామి విగ్రహం చూడండి, రామ అయోధ్యలో ఉన్న బాలరాముని చూడండి, సేమ్ ఒకే ముఖ కవలికలు ఉంటాయి. అంటే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి కూడా సేమ్ అలానే ఉంటారు, ఒకే ముఖంతో ఉంటారండి. అంటే ఈ ఇన్స్పిరేషన్ మటుకు ఆ విగ్రహం ఈ గుడి నుంచే వచ్చింది. మనకి చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. అందుకనే మీకు ఈ డీటెయిల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకో మరో విషయం ఏంటంటే, ఈ మూల విరాట్ ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ పుష్కరంలో ఉన్న నీళ్లు మొత్తం ఎండిపోయాయండి. అప్పుడు ఆ అతి వరదరాజ స్వామి విగ్రహం అనేది బయటపడుతుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడున్న వరదరాజ స్వామిని పూజించాలా, లేదంటే అతి వరదరాజ స్వామిని పూజించాలని అర్థం కాలేదు. అప్పుడు కొత్త సంప్రదాయానికి పూనుకున్నారు. అదేందనంటే, ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాన్ని బయటికి తీసి సరిగ్గా 48 రోజులు పూజలు చేసి తర్వాత అదే స్థానంలో పెడతారండి. ఇది అనేది ఈ సంప్రదాయం. మనకు సంప్రదాయం అంటే ఏదో కాదు, ఒక ఒక క్రమశిక్షణతో కూడిన ఒక సరళమైన పని అండి. దాన్ని సంప్రదాయం అంటారు. అసలు బంగారు బల్లి, వెండి బల్లి ఆ గుళ్ళోకి ఎలా వచ్చాయో ఇప్పుడు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. అంటే సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి ఒక యాగాన్ని చేయాలనుకుంటారండి. ఆ యాగానికి కావాల్సిన పూలు, పళ్ళు, నీళ్లు కోసం ఒక 2 శిష్యులని పంపిస్తారు. వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవన్నీ తీసుకొని వస్తారు. కాకపోతే నీటిలో బల్లి అనేది పడుతుందండి. ఆ విషయం తెలిసిన గౌతమ మహర్షికి వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. అంటే ఇంత నిస్సహాయంగా ఎలా ఉంటున్నారు, ఒక యాగం చేస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని శపిస్తాడండి. మీరు వచ్చే జన్మలో ఒక బల్లులుగా పుడతారని. ఇంకా వాళ్ళిద్దరూ ఇందులో మా తప్పేమీ లేదండి, ఇందులో మా తప్పేమీ లేదు గురువర్య, మాకు ఒక తగిన శాప విమోచనాన్ని కల్పించానని వాళ్ళని ఒక ప్రాధాయపడతారు. అప్పుడు గౌతమ మహర్షి చెప్తారు, వచ్చే జన్మలో మీరు బల్లులుగా పుట్టి ఆ వరదరాజ స్వామి టెంపుల్లో మీరు ఉంటారు. ఆ వరదరాజ స్వామి మీకు శాప విమోచనం కలిగిస్తారని క్లియర్ గా చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వచ్చే జన్మ వస్తుంది, ఆ జన్మలో బంగారు బల్లి, వెండి బల్లులు పుడతారు. ఆ గుళ్ళోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా రోజు వచ్చి అతి వరదరాజ స్వామికి వేడుకుంటూ ఉంటారు, మాకు శాప విమోచన ఎప్పుడు కలుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే సమయంలో అక్కడికి ఒక ఏనుగు వస్తుందండి. ఆ ఏనుగు కూడా ఎంతో బాధతో, ఎంతో చిత్తశుద్ధితో అతి వరదరాజ స్వామికి పూజలు చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. అప్పుడు ఆ ఏనుగును చూసి మహావిష్ణువు ఇక ప్రసన్నం అవుతాడు. అప్పుడు ఆ ఏనుగుకి శాప విమోచనం కలిగిన తర్వాత ఆ ఏనుగు దేవేంద్రుడుగా మారతాడు. ఆ దేవేంద్రుడు ఎందుకు శాపం వచ్చిందంటే, సరస్వతీదేవి దేవేంద్రుడిని శాపిస్తుంది, నువ్వు నువ్వు భూలోకంలో ఏనుగుగా మారతావని. ఆ శాప విమోచన అనేది ఇక్కడే జరుగుతుంది. అదే సందర్భంలో ఆ బంగారు బల్లి, వెండి బల్లులకు కూడా శాప విమోచన కలుగుతుంది. అప్పుడు ఆ సందర్భంలో స్వయంగా దేవేంద్రుడే ఆ బంగారు బల్లి, వెండి బల్లిని సూర్యుడు, చంద్రుడు కలగలిపి స్వయంగా దేవేంద్రుడు అక్కడ ప్రదర్శించినట్టు ఇక్కడ పురాణాలు ఈజీగా చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న స్థల పురాణాలు మనకు చెప్తున్నాయి. ఎవరైతే ఈ బంగారు బల్లి, వెండి బల్లిని తాగుతారో వాళ్ళకి పాపాలు నశించిపోయి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందని ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతారండి. అంటే మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైతే చర్మ వ్యాధులతో బాధపడతారో వాళ్ళు ఈ బల్లులను తాగితే వాళ్ళకి చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడ ఉన్న భక్తులు ప్రకారంగా నమ్ముతారండి. అంటే ముందు చెప్పినట్టుగా అతి వరదరాజ స్వామి వారు ఎంతో రాజులచే పూజింపబడ్డారు. అంటే బ్రహ్మ చేత, అంటే రాజుల చేత కూడా పూజింపబడ్డారు. అంటే పల్లవులు కానివ్వండి, చోళులు కానివ్వండి, శ్రీకృష్ణ దేవరాయలు చేత కూడా ఆయన పూజింపబడ్డారు. అంటే ఆయన వరదరాజ స్వామి గారు అంత గొప్ప మూల విరాట్ అన్నమాట. అంటే వీళ్ళు మొఘల్స్ రావడము, వాళ్ళు పూజారులు వాళ్ళందరూ కలిసి అక్కడ పుష్కరంలో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అనేది గుళ్ళో అసలు టాప్ నాచ్ అండి.
ఈ గుడిని ఎంతో మంది డెవలప్ చేశారు. ఎంతో మంది రాజులు ఈ గుడిని అర్థం చేసుకొని, ఆ గుడి ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకొని ఎంతో మంది ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్ చేశారు. ఇప్పుడున్న ఈ గుడి అనేది చాలా అద్భుతంగా ఉంది. అంటే అందులో ఉన్న శిల్పాలు కానివ్వండి, అందులో ఉన్న గోపురాలు కానివ్వండి, అందులో ఉన్న ఆర్కిటెక్చర్ గాని అసలు టాప్ నాచ్. అంటే మన భారతదేశంలో ఇలాంటి గుళ్ళు ఉంటాయా అనే భ్రమలో అసలు వెళ్ళిపోయాను. అంటే మన భారతదేశంలో పుట్టి ఎంతో గర్వంగా అనిపించిందండి ఆ గుడి చూస్తే. అక్కడున్న ఆనందపు పుష్కరిణి కావండి, అక్కడున్న ఆర్కిటెక్చర్ కానివ్వండి. అంటే రీసెంట్‌గా మనం అక్కడ స్టార్టింగ్‌లోనే ఎంటర్ అవుతే అక్కడ, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఒక మండపం ఉందండి. అసలు ఎంతో బాగుంటుంది. అసలు టాప్ నాచ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి ఆ గుడిలో. తర్వాత అతి వరదరాజ స్వామిని ప్రతి 40 సంవత్సరాలకి బయటికి తీసుకొచ్చి అక్కడున్న వసంత మండపంలో 48 రోజులు పూజ చేస్తారు. మళ్ళీ 48 రోజులు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోనేరులోనే పెడతారండి. ఇది ఇక్కడున్న ఒక సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. ఓకేనండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి మీ అందరికి. ఇందులో ఏమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో అనేది చేశాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్స్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. నేను హార్డ్ వర్క్ పెడతాను. మీకు నచ్చే విధంగా ఆ క్వాలిటీ కంటెంట్ అనేది మీకు నా నుంచి డెలివరీ ఖచ్చితంగా చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. ఓకేనా?